నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పోసపాటి అశోక్ గజపతిరాజు అజాత శత్రువు, మచ్చలేని నాయకుడు, వివాద రహితుడు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎక్కడ ఆయన పైన అవినీతి మరకలనేవే లేవు. ఎన్నో పదవులు చేపట్టి చాలా హుందాగా వ్యవహరించారు. రాజుగారు అయినప్పటికీ ఆయన ఒక సామాన్యుడిగానే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీతోనే ఉన్న అశోక్ గజపతిరాజుకు సముచిత స్థానం లభించింది. గోవా గవర్నర్గా కేంద్రం నియమించింది. ఆయనకు గవర్నర్ పదవి దక్కడం నిజంగా గౌరవనీయమని అందరూ అభినందిస్తున్నారు. 100% ఆయన ఆ పదవికి అర్హుడని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం ఏపీ ప్రజలకు గర్వమని సీఎం చంద్రబాబు కూడా కొనియాడారు. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామి కావటం, కేంద్ర పెద్దలు గవర్నర్ పదవి ఆఫర్ చేశారు. మోదీ క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉండటం, సీఎం చంద్రబాబు ఆయన పేరునే సిఫార్సు చేయటం, రాజుగారిని మోదీ గవర్నర్ పదవితో గౌరవించడం చకాచకా జరిగిపోయాయి. అవకాశాల కోసం తాను ఎప్పుడూ పరిగెత్తలేదు. అవకాశం వచ్చినప్పుడు బాధ్యతగా స్వీకరించారని అంటారు గజపతిరాజు. గవర్నర్గా తన పేరును సీఎం చంద్రబాబు సిఫార్సు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకంతో తెలుగువారి గౌరవాన్ని మరింత పెంచే బాధ్యత తనపై ఉందని చెప్పుకొచ్చారు. 1951 జూన్ 26న జన్మించిన అశోక్ గజపతిరాజు టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకళ్ళు. అశోక్ గజపతిరాజు రాజకీయంగా సీఎం చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్కు సమకాలికులు. ముగ్గురు 1978లో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజుగారు విజయనగరం నుంచి జనతా పార్టీ తరఫున గెలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 1982లో ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు ప్రకటన సమయంలో ఆయన వెన్నంటే ఉన్నారు. 4 దశాబ్దాలుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీ అంటే అశోక్ గజపతిరాజు, అశోక్ అంటే టీడీపీ అన్నట్టుగా ఉంటుంది. ఆ పార్టీకి విజయనగరం జిల్లాలో సొంత కార్యాలయం అంటూ లేనేలేదు. అశోక్ గజపతిరాజుకు చెందిన ఆ బంగ్లానే కార్యాలయంగా ఇప్పటికీ కొనసాగుతుంది. ఎన్టీఆర్తో అశోక్కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయనంటే ఎన్టీఆర్కు అమిత గౌరవం. రాజుగారిని సంబోధించేవారు. అంతటి సాన్నిహిత్యమే చంద్రబాబుతో కూడా ఉంది. చంద్రబాబు సైతం ఆయన మాటకు చాలా విలువిస్తారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు టీడీపీ జెండా అస్సలు వదలలేదు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా టీడీపీలోనే కొనసాగుతున్నారు. 1983, 85, 89, 1994, 99 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విజయనగరం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో మాత్రం ఓడిపోయారు. తిరిగి 2009లో మళ్లీ గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో వాణిజ్య పన్నులు, రెవెన్యూ, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖలు నిర్వహించారు. 2014లో విజయనగరం ఎంపీగా విజయం సాధించి మోదీ క్యాబినెట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. వేల ఎకరాలను విద్యా సంస్థలు, దేవాలయాలకు ఇచ్చిన కుటుంబం పూసపాటి రాజవంశీయులు. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలో సైతం అశోక్ కుటుంబానికి ఆస్తులున్నాయి. అటువంటి విలువైన ఆస్తులను ప్రజలకు అప్పగించారు. కోల్కతా నుంచి చెన్నై వరకు కోస్తా ప్రాంతంలో బీఎస్సీ డిగ్రీ కాలేజ్ లేకపోవడంతో 100 ఏళ్ల క్రితమే ఆయన తండ్రి పీవీజీ రాజు మహారాజా కాలేజీని ఏర్పాటు చేసి అన్ని రకాల సైన్స్ సబ్జెక్టులను అందుబాటులోకి తెచ్చారు. 2019 నుంచి 2024 మధ్య జగన్ హయాంలో అశోక్ పైన కక్షగట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. సింహాచలం సహా అనేక దేవస్థానాలకు అనువంశిక ధర్మకర్తగా ఉన్న ఆయనను అడుగడుగునా అవమానించారు. ఆలయాల్లో స్వాగత సత్కారాలు ఆపేశారు. ప్రథమ పూజలు, దర్శనాలు అడ్డుకున్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ఆయన్ను అక్రమంగా తొలగించి ఆయన అన్న కుమార్తె సంచయితను తెచ్చి కూర్చోబెట్టారు. సింహాచలం అనువంశిక ధర్మకర్తగాను నియమించారు. రామతీర్థంలో కోదండరాముడి విగ్రహావిష్కరణ సమయంలో సైతం అశోక్ని పక్కన పెట్టేశారు. అయితే ఆయన చట్టపరంగానే ఎదుర్కొని అన్ని రకాల అనువంశిక బాధ్యతలు, పదవులు దక్కించుకున్నారు. 2024 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ వెనక ఆయన కృషి ఎంతో ఉంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.